ಮೈಸೂರು ದಸರಾ ಎಷ್ಟೊಂದು ಸುಂದರ ಚೆಲ್ಲಿದೆ ನಗೆಯ ಪನ್ನೀರ ಎಲ್ಲೆಲ್ಲೂ ನಗೆಯ పన్నీర. దసరా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో జరుపుకునే అతిపెద్ద పండుగ ఇదే. ప్రాంతాన్ని బట్టి అక్కడి సంస్కృతిని బట్టి వేరువేరుగా ఈ పండుగ నిర్వహిస్తున్నా భిన్నత్వంలో ఏకత్వం చూపిస్తున్న ఈ పండుగ పరమార్థం ఒక్కటే, దుష్ట శక్తులపై మంచి విజయం సాధించటం. దసరా ఉత్సవాలకు దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచినవి మైసూర్ ఉత్సవాలు. మైసూర్ ఉత్సవాలు దసరా శోభను ప్రతి ఏటా ఇనుమడింపచేస్తున్నాయి. మైసూర్ కర్ణాటకలోని రెండో అతిపెద్ద నగరం. చాముండి కొండలపై వెలిసిన ఈ ప్రాంతానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. నిజానికి దసరా ఉత్సవాలను ఈ ప్రాంతంలో ప్రారంభించింది విజయనగరం రాజులే అయినా వాటిని పాపులర్ చేసింది మాత్రం వడయార్ రాజులే. ఆ కాలంలోనే మైసూరును మహిషూరు అని పిలిచేవారు. అదే కాలక్రమంలో మైసూరుగా మారింది. మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి ఈ కొండపై వెలిసిన చాముండీదేవి ఇదే కొండపై వధించటం వల్లే ఈ పేరు స్థిరపడింది. ఈ నేపథ్యంలో వడయార్లు ఏటా దసరా ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. తొలి ఉత్సవం 1610 సంవత్సరంలో మొదటి రాజా వడయార్ హయాంలో జరిగింది. నాడు కన్నుల పండుగ ప్రారంభమైన ఈ వేడుకలు నేటికి వన్నె తగ్గకుండా సాగుతున్నాయి. దాదాపుగా 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో రాజరికం ఉట్టిపడుతుంది. అందుకే దీనిని నాడా హబ్బా అంటారు, అంటే కోట పండుగ అని అర్థం. సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల ఆలయాల్లో అమ్మవారు రోజుకో అలంకారంతో వెలిగిపోతూ ఉంటే ఇక్కడ పగలంతా అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రంతా కళ్ళు చెదిరేలా అబ్బురపరిచే దీపపు కాంతులు ఈ ఉత్సవాల వన్నెను తీసుకొస్తాయి. సాధారణంగా మొదటి రోజు రాజు ప్రారంభిస్తారు. మొదటి రోజు వేడుకలో ఆకట్టుకునే వేడుక దర్బార్ సేవ. ఈసారి ఉత్సవాలకు రాజు లేకపోవడంతో ఆయన మైనపు బొమ్మను 600 కేజీల స్వర్ణ సింహాసనంపై కూర్చోపెట్టి ఉత్సవాలను ప్రారంభించారు. రెండో రోజు జరిగే వేడుకల్లో కళలకే పెద్దపీట, మల్ల యుద్ధం, ముష్టి యుద్ధం, గుర్రపు పందాలు, ఏనుగు అంబారి పరుగులు, ఇలా ఒకటేమిటి రోజుకో పోటీ చొప్పున ఇక్కడ పండుగ వాతావరణం సాక్షాత్కరిస్తుంది. ఇలా 3, 4, 5, 6, 7, 8 రోజుల దసరా వేడుకల్ని విభిన్నమైన కళా ప్రదర్శనలతో వైభవంగా సాగుతాయి. 9వ రోజైన మహానవమి నాడు ప్యాలెస్ లో ఆయుధ పూజ చేస్తారు. అలనాటి వడయార్ రాజులకు వారసత్వంగా వచ్చిన ఆయుధమైన కత్తికి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తారు. మైసూర్ ఉత్సవంలో జరిగే ఆఖరి ఘట్టం 10వ రోజు వేడుకలు. వడయార్ రాజుల కాలం నాటి దేవతైన చాముండి విగ్రహానికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఏనుగుపై స్వచ్ఛమైన బంగారు పల్లకితో చేసిన అంబారీపై అమ్మవారు దర్శనమిస్తారు. 10 రోజులు అట్టహాసంగా జరిగే ఈ వేడుకల్లో చివరి రోజు అమ్మవారి ఊరేగింపు చూడ్డానికి వచ్చే వారితో మైసూరు నగరం కిటకిటలాడుతుంది. ಮೈಸೂರು ದಸರಾ ಎಷ್ಟೊಂದು ಸುಂದರ ಚೆಲ್ಲಿದೆ ನಗೆಯ ಪನ್ನೀರ ಎಲ್ಲೆಲ್ಲೂ ನಗೆಯ